13న జరిగే రైతు సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని చెరకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. నిజాం షుగర్ సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్. ఈ నెల 13వ తేదీన గురువారం రోజున ఫ్యాక్టరీ ఆవరణలో జరిగే రైతు సమ్మేళనానికి రైతులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని చెరకు ఉత్పత్తిదారుల సంఘం కన్వీనర్ ఆకుల పాపయ్య పిలుపునిచ్చారు. ఎల్‌నినో నేపథ్యంలో ప్రభుత్వం ఆరుతడి పంటలకు రైతులను వెళ్లమంటున్నందున చెరకు పంట ఆరుతడి పంటేనని ప్రభుత్వం సారంగాపూర్ చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని రైతులకు భరోసా కల్పించినట్లయితే రైతులంతా చెరకు పండించేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. ఈ ఫ్యాక్టరీలో 117 గ్రామాల రైతులకు గతంలో చెరకు పండించిన అనుభవం ఉందని రెండో పంటగా చెరకు పెట్టేందుకు సుమారు 40 గ్రామాల రైతులు ముందుకు వస్తున్నారన్నారు. దేశంలో బెల్లానికి మంచి డిమాండ్ ఉన్నందున ఈ ఫ్యాక్టరీని బెల్లం కేంద్రంగా మార్చి ప్రభుత్వమే నడపాలని వారు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు చక్కెర ఫ్యాక్టరీలను తెరిపిస్తామని హామీ ఇచ్చి రైతులను మోసం చేశారని, మీరు కూడా పాత ప్రభుత్వాల దారిలో నడవకుండా రైతులకు చెప్పిన మాటకు కట్టుబడి ఫ్యాక్టరీ తెరిపించాలని డిమాండ్ చేశారు. ఫ్యాక్టరీ తెరిపించేందుకుగాను రైతులంతా ఐక్యమై బలమైన రైతు ఉద్యమాన్ని నిర్మించుకునేందుకు ఈ రైతు సమ్మేళనంలో తగిన ప్రణాళికలు కర్తవ్యాలు రూపొందించుకుందామని, అందుకు రైతులు అధిక సంఖ్యలో హాజరు కావాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పూర్ భూమయ్య, సిర్పూర్ గంగారెడ్డి, కొట్టే గంగాధర్, టేక్మాల్ లక్ష్మణ్, తుంగపల్లి రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీని స్టార్ట్ చేయాలి, దాన్ని బెల్లం ఫ్యాక్టరీగా మార్చాలి, దానికి ఒక 100 కోట్ల రూపాయలని కేటాయించాలని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేపు 13 తారీఖు నాడు ఫ్యాక్టరీ ఆవరణ లోపల చెరుకు రైతుల సమ్మేళనం ఉంటుంది. దీనికి చెరుకు రైతులు అందరూ హాజరయ్యి ఈ సమావేశాన్ని విజయవంతం చేయాలి. మనం కార్యాచరణ రూపొందించుకోవటానికి రైతులమే ఇప్పుడు ఒక దిక్కు వరి పెడుతున్నాం, వరి అద్దని అంటుండ్రు, ఆర్దడి పంటలు అంటుండ్రు. మరి ఆర్దడి పంటల కింద చెరుకు అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చెరుకు పెట్టడానికి కొరకు మనం ఆలోచిద్దాం. ఒక రైతుకు 4-5 ఎకరాలు గిట్ట ఉన్నట్టయితే ఒక 2 ఎకరాలు చెరుకు, ఒక 2-3 ఎకరాలు వరి ఇటువంటిది ఉంటుంది. కాబట్టి మనకు చేతోడుగా అంటే మనకు అనుభవాలు కూడా, గత అనుభవాలు కూడా చెరుకు పెట్టిన అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు బోధన్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, నిజామాబాద్ చుట్టుపక్కల డిచ్పల్లి, ఇవన్నీ ఏరియాల నవిపేటు, ఇవన్నీ ఏరియాలలో కూడా చెరుకు పెట్టిన అనుభవాలు రైతులకు ఉన్నాయి. ఆ చెరుకుతోని ఆనాడు మన పెద్దలు చెప్పేది ఏంటంటే, మేము ఇల్లు కొన్నాం, ఇల్లు కట్టినాం, పెళ్లి చేసినాం, లేకపోతే ఒక 60 పొలం కొన్నాము అనే దాన్ని మన పెద్దలు చెప్తుండ్రు. కాబట్టి ఈ పంట సరైన పంట. దీన్ని ఇప్పుడు ఇంకా యువకులు వచ్చింది కాబట్టి ఆ యువకులందరూ కూడా ఇప్పుడు కొత్త రకంగా రేపు 50-60 టన్నులు కూడా తీసడానికి అవకాశం ఉంది. 50-60 టన్నులు తీసినట్టయితే ఇంకా వేరే పంట కన్నా ఇది అదనంగా వస్తుంది. కాబట్టి మనం ఫ్యాక్టరీని స్టార్ట్ చేసుకుందాం. దాని మీద రాజకీయ నాయకుల మీద ఒత్తిడి రావటానికే రేపు ఫ్యాక్టరీలో ఈ 13 నాడు సమావేశం. వాళ్ళు కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ సారంగపూర్ను మన పెద్దలు 100 రూపాయల తులం బంగారం ఉన్నప్పుడు 100 రూపాయలు షేర్ హోల్డర్ ఇచ్చి 2,95,00,000 మన అయితే ప్రభుత్వం 50 లక్షలు ఇచ్చి ఈ ఫ్యాక్టరీ నిర్మాణం చేసి 1964లో మర్రి చెన్నారెడ్డి గారి ద్వారా ప్రారంభించబడ్డది. అప్పటి నుంచి కంటిన్యూగా ఇది చాలా లాభాలతో కూడుకున్నట్టు ఉత్తమమైన ఫ్యాక్టరీ. ఆ ఫ్యాక్టరీ నడిచినప్పుడే రైతులు లాభాలు వచ్చినప్పుడు పిల్లల చదువులు జరిపించారు, బంగ్లాలు కట్టుకున్నారు, భూములు కొనుక్కున్నారు. ఇంకోటి ఏంటంటే ఒక్కసారి కాకుండా ఫస్ట్ బిల్, సెకండ్ బిల్, ఫైనల్ బిల్ అని ఉంటుండే. అదేమైందంటే దసరా పండుగకు పైసలు లేని ఏళ్ళగా మనకు ఫైనల్ బిల్ వస్తుండే, బట్టలకు పైసలు పైకి వస్తుండే, సంక్రాంతికి బిల్ వస్తుండే. ఇట్లా చాలా రైతులకు అనుగుణంగా ఉండే. అయితే ఇప్పటి ప్రభుత్వం ఏమంటున్నదంటే ఆరుదల పంటలు వేయండి, వరి ధాన్యం ఎక్కువైపోయింది అని అంటుంది. మరి చెరుకు కూడా ఆరుదల పంట కింద వస్తుంది కనుక ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉంటాయి కనుక ఈ పెసరి, మినుము అవి పండించేటి అలవాట్లు ఇక్కడ రైతులకు లేదు కనుక చెరుకు ఆరుతడి పంట కింద పనిచేయటానికి అందరూ ముందరికి వస్తున్నారు, అందరూ పెట్టడానికి సిద్ధం ఉన్నారు. ప్రభుత్వం ఏమంటున్నదంటే
చెరుకు పెట్టేందుకు రైతులు లేరు కదా ఎందుకు అని అంటున్నారు కనుక పెట్టేందుకు అందరూ ముందుకు వస్తున్నారని మేము గ్రామ కమిటీలు, గ్రామ పంచాయతీలు, సహకార సంఘాల ద్వారా తీర్మానాలు తీసుకొచ్చి ప్రభుత్వంకు, ముఖ్యమంత్రి గారికి అందజేయాలని మేము ఒక మీటింగ్ సారంగపూర్లో 13 తారీఖు గురువారం నాడు పెడుతున్నా కనుక దానికి మీ రైతులందరూ కూడా రావాలని కోరుకుంటున్నాను.